రామాయణం. జయము జయము రామ. హనుమంతుడు సీతాదేవి జాడను తెలుసుకుని విజయంతో తిరిగి వస్తున్నాడు. శ్రీరామ, సీతమ్మ తల్లిని లంకాపూర్లో ఆ రావణుడు బంధించి ఉంచాడు. ఆ తల్లి గుర్తుగా ఇదిగో రామ ఆమె ఇచ్చిన ఉంగరం. అగ్రజ, సీతను అపహరించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆ పాపం లంకా నగరాన్ని నాశనం చేస్తుంది. ఆపు! నువ్వొక పిరికి పందవి. నా సహోదరుడు అన్న విషయం మరిచి మాట్లాడుతున్నావు. రాముడు ఒక చిన్న బాలుడు. నాతో పోటీకొస్తే అతనితో పాటు అతని వానర సైన్యం కూడా మట్టి కరవాల్సిందే. రామా, మీకోసం రావణుని సహోదరుడు విభీషణుడు వేంచేశాడు. రామ, నా పేరు విభీషణుడు, రావణుడి సహోదరుణ్ణి. సీతను అప్పగించమని చెప్పిన అన్నగారు నా మాట వినలేదు. నీ వంటి మంచి వ్యక్తితో కలిసి నీ భార్యను విడిపించడానికి తగ్గ సహాయం చేయడం మంచిదని వచ్చాను. సంతోషం విభీషణ, సంతోషం. మా వైపు ఇంతమంది మంచివాళ్లుంటే సీతను త్వరలోనే రావణుడి చెర నుంచి విడిపించగలమన్న నమ్మకం మాకుంది. అయితే అక్కడికి ఎలా చేరుకోగలమన్నదే సమస్య. రామ, చింతించకు. కళ్ళు మూసుకొని సహాయం చేయమని ఆ సాగరుణ్ణి వేడుకుంటే అతడు తప్పకుండా వెంటనే నీ సమస్య తీరుస్తాడు. ప్రభు, నీ సేవలో నలుడనే వానర శిల్పి ఉన్నాడు. వానరుల చేత బండలు తెప్పించి ఆయనకిస్తే నా మీద వంతెన కడతాడు. బండలు మునగకుండా నేను చూసుకుంటాను. రావణ, సీతాదేవిని తక్షణమే రామునికి అప్పగించి నీ ప్రాణాలను రక్షించుకో. ఇంతకంటే మంచి సందర్భం నీకు దొరకదు. ఏయ్ పిల్లకోతి, నోరు ముయ్. శివుని వద్ద నుండి వరం పొంది 14 లోకాలను గడగడలాడించిన రారాజు రావణాసురునితో మాట్లాడుతున్నానని నీకు తెలియదనుకుంటాను. ఏయ్, పట్టుకోండి ఆ పిల్లకోతిని. రావణ, నీ అహంకారానికి ప్రతిఫలం ఏమిటో యుద్ధంలోనే తెలుసుకుందువు గాని. వెళ్ళొస్తా. లంకానగరంలో సేన నేల కొరిగింది. మహారాజా, యుద్ధంలో ఏమిటి మంత్రి? యుద్ధరంగం నుంచి ఆ రాముడు పారిపోయి ఎక్కడైనా దాక్కున్నాడా? చెప్పండి, ఈ వార్త కోసమే ఎదురు చూస్తున్నాను. మహారాజా, కుంభకర్ణుని కుమారులిద్దరూ వానర సైన్యం చేతిలో హతమయ్యారు. చాలు మహారాజా, చాలు. ఒక నారీ మోహం వినాశనానికి దారితీసింది. సీతను తక్షణమే రామునికి అప్పగించండి.
తండ్రి ఆజ్ఞవండి. నేను ఆ రామలక్ష్మణుల తలలు నరికి మీ పాదాల వద్ద ఉంచుతాను. ఇంద్రజిత్త, కుంభకర్ణుని లేపే ఏర్పాట్లు చేయండి. అలాగే తండ్రి. ఆగు హనుమ, కుంభకర్ణుడితో మేము తలపడతాం. తండ్రి, నా కరవాలం రాముణ్ణి ముక్కలు ముక్కలుగా చేయాలని ఉత్సాహపడుతోంది. రామా, ఇదిగో నీ ప్రియమైన భార్య సీత. ఇంద్రజిత్త, నా భార్య సీతను విడిచిపెట్టు, లేనిచో నీ ప్రాణాలకే ముప్పు. ఏమిటి, నువ్వు నా ప్రాణాలు తీస్తావా? అయితే చూడు, నీ భార్య ప్రాణాలు ఎలా తీస్తాను. అయ్యో సీత, సీత, నా ప్రియ సీత, సీత. లక్ష్మణ, కళ్ళు తెరువు సోదరా. అయ్యో, నా కళ్ళ ముందే సీత ప్రాణాలు పోగొట్టుకుంది. ఇప్పుడు మా సహోదరుడు. శ్రీరామ, విచారించకండి. హిమాలయాలలో సంజీవికరణి అనే మూలిక ఉంది. దాని మహిమ వలన లక్ష్మణుడు కళ్ళు తెరుస్తాడు. హనుమా, తక్షణమే వెళ్ళి ఆ మూలికను తీసుకురా. ఇదిగో రామా, వెళుతున్నాను.
పర్వతమంతా మూలికలతోనే నిండి ఉంది. దేన్ని తీసుకురమ్మన్నారు? సరే, పర్వతాన్నే మోసుకెళ్తాను. రామా, నీ సీత ప్రాణాలతోనే ఉంది. ఏమిటి అంటే సీత మరణించలేదా? ఏమిటి మీరనేది? అది మాయావి, ఇంద్రజిత్తు పన్నిన పన్నాగం. అతనికి మంత్ర విద్యలన్నీ తెలుసు. అదిగో చూడండి, హనుమంతుడు పర్వతాన్నే ఎత్తుకొస్తున్నాడు. అతనికి ఓటమంటేనే తెలియదు. ఏమిటి? నా కుమారుడు ఇంద్రజిత్తు మరణించాడా? అయ్యో, నిన్ను కూడా పోగొట్టుకున్నానా? నేనే స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముణ్ణి చంపి అతని రక్తాన్ని ఆరగించి ఎముకల్ని నా మెడలో మాలగా అలంకరించుకుంటాను.
దుర్మార్గుడైన రావణుడు హతమార్చబడ్డాడు. ధర్మం అధర్మంపై విజయం పొందింది. రాముడు సీత కోరిక ప్రకారం లంకానగరంలో బంధించబడి ఉన్న వాళ్ళనందరినీ విడిపించాడు. విభీషణుడు లంకానగరానికి రాజయ్యాడు. ఆ తరువాత రాముడు సీతను వెంటబెట్టుకుని లంకాపురి నుంచి బ్రహ్మాది దేవతలు పువ్వులతో సాగనంపగా పుష్పక విమానం మీద అయోధ్యకు బయలుదేరాడు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం